సంఖ్య తగ్గినను నాణ్యత పెరగాలి. యోహాను సువార్త 6వ అధ్యాయమును గమనించినట్లయితే గొప్ప జన సమూహముతో ఆరంభమై మరియు 11 మందితో ముగిస్తుంది. మీ సంఘము ఆత్మీయంగా నాణ్యతతో వృద్ధి పొందాలంటే దానిని ప్రభు అయిన యేసు వద్ద నేర్చుకోవచ్చును. కానీ చాలా మంది బోధకులకు మరియు పాస్టర్లకు నాణ్యతలో ఆసక్తి ఉండదు. ఎందుకంటే వారు ఎక్కువ మందిని కోరుతారు. అయితే ప్రభు అయిన యేసు సంఖ్యలో తగ్గినను నాణ్యత పెంచుటలో గొప్పగా చేయగలడు. దేవుడు గిద్యోనుకు జయమునిచ్చుటకు ముందుగా 33,000 మందిని 300కి తగ్గించాడు. అనగా 99% సైన్యాన్ని తగ్గించాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న కొద్ది మందితోనే ఎల్లప్పుడూ తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ ప్రభు అయిన యేసు ఏ విధముగా చేశారో చూస్తాము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని ప్రభు అయిన యేసు చెప్పారు. అనగా తనతో కూడా మనము సిలువ వేయబడి ఉన్నామని చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనము గమనించండి. ఈ మాటలను బట్టి జన సమూహములోని అనేకులు అభ్యంతరపడి ఇట్లన్నారు, ఇది కఠినమైన మాట, మరియు ఎవరినైనాను ప్రభు అయిన యేసు తనతో ఉండమని చెప్పలేదు. తనతో ఉన్న 12 మంది శిష్యులతో కూడా మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళవచ్చును అని అన్నారు. ప్రభు అయిన యేసు వైఖరి సిలువను గూర్చిన సువార్తను బట్టి ఎవరైనాను అభ్యంతరపడి నన్ను విడిచి వెళ్ళాలంటే వెళ్ళవచ్చును, నేను వారిని ఆపను, అయితే శిష్యులకున్న షరతులను నేను తగ్గించను. ఇటువంటి వైఖరి ఈనాటి బోధకులు కలిగి ఉంటే ఎంత శక్తివంతమైన జీవముతో నిండిన సంఘములు కట్టబడతాయో కదా. ఈనాడు ఆర్థికంగాను మరియు శారీరకంగాను స్వస్థత పొందుటకే బోధకులు ప్రజలను ప్రభు వద్దకు ఆహ్వానించుచున్నారు. అటువంటి ఆశీర్వాదముల కొరకు యేసు యొద్దకు ఆహ్వానిస్తే ఎవరు రాకుండా ఉంటారు? కానీ మరి ఒక యేసును అనగా ఇటువంటి బోధను విని విశ్వాసులు కూడా దానినే దేవుని ఆశీర్వాదమని నమ్ముచున్నారు. ఇది మోసకరము. ప్రతి మతములో ఉన్న వ్యాపారస్తులు డబ్బును సంపాదించి మరియు దేవుడు వారిని ఆశీర్వదించాడని ఊహించుకొనుచున్నారు. అంతకంతకు క్రీస్తు సారూప్యంలోనికి రూపాంతరము పొందుటయే దేవుని నిజమైన ఆశీర్వాదానికి గుర్తు. నిజమైన యేసు మీరు వచ్చి మరియు చనిపోవుడి అంటే ఉపేక్షించుకొనుడి అని ఆహ్వానిస్తున్నాడు. ఇటువంటి సందేశానికి అనేకులు ఆకర్షించబడరు. దేవుని జీవాన్ని సమృద్ధిగా పొందే ఇరుకు మార్గమును కొందరే కనుగొంటారని యేసు చెప్పారు. కాబట్టి అది ఆశ్చర్యము కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనము గమనించండి. ఇటువంటి వారే సంఘమును కట్టగలరు. ప్రభు అయిన యేసు చెప్పినట్లే వారు శ్రమలలోనూ అపార్థము చేసుకొనబడుటలోనూ వెళ్ళవచ్చును. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము గమనించండి. కానీ వారు నిత్యత్వానికి నిలిచి ఉండేటువంటి దేవుని పనిని మాత్రమే చేస్తారు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.